హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అమ్మవారికి ప్రసాదంగా నివేదించడానికి గోధుమ రవ్వతో కేసరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకోసం ముందుగా మనం ఒక గిన్నెలో 2 స్పూన్ల నెయ్యి వేడి చేసుకోవాలి. ఇందులో ఒక 5-6 జీడిపప్పులు, 5-6 కిస్మిస్లు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వ వేసుకొని వేయించుకోవాలి. సన్నటి సగ మీద దోరగా వేయించుకోవాలి. ఇది నిదానంగా వేగుతూ ఉంటుందండి. దీనికోసం సుమారుగా ఒక 5-6 నిమిషాలు పడుతుంది. ఇలా రవ్వంతా చక్కగా వేగిన తర్వాత మనం తీసుకున్న 1 కప్పు గోధుమ రవ్వకి 4 కప్పుల నీళ్లు చొప్పున పోసుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేసరికి రవ్వ చక్కగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. దీనికోసం సుమారుగా మనకి ఒక 10 నిమిషాల సమయం పడుతుంది. ఇలా రవ్వంతా ఉడికి దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇందులో మనం బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బెల్లం వేస్తున్నానండి. మనం తీసుకున్న 1 కప్పు రవ్వకి అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం అంతా రవ్వలో కలిసే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లం వేసిన తర్వాత కొంచెం వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. మన కేసరి ఈ స్టేజ్లో ఉండగానే మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్, అలాగే యాలకు పొడి, కొద్దిగా పచ్చకర్పూరం, జాజికాయ పొడి, కాస్త కుంకుమ పువ్వు వేసుకొని గరిటెతో చక్కగా కలుపుకోవాలి. ఇలా పచ్చకర్పూరం, జాజికాయ పొడి, కుంకుమ పువ్వు వేసుకోవడం వల్లనే ఈ గోధుమ రవ్వ కేసరికి మంచి ఫ్లేవర్ వస్తుందండి. చూశారు కదా, మన కేసరి తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మనం అమ్మవారికి నైవేద్యంగా నివేదించేయచ్చు. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.